అవన్నీ అంటే ఇది ఒక లెక్క కాదని కానీ రండి. కష్టపడ్డవాడే పైకి లేచే ప్రకారు వాళ్ళెంత నవ్వుకున్నా మాకైతే ఫరక్ పడదు. पहली फुर्सत में निकाल चलने वाला జరుగు. సిచ్యువేషన్స్ అన్ని వెరీ బ్యాడ్ అయితే బ్యాడ్ అవుతున్నాయి నాకు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలిసి హెచ్పీ పవర్ ఛానల్. ఇక వీడియో చేసి ఏంటంటే చాలా మంది అడిగారు కదా, షార్ట్ వీడియోలో నేను పెట్టిన కదా మా కొత్త ఇంట్లోకి వచ్చినా అని చెప్పేసి, పూజ చేసింది అరస అని చెప్పేసి. అంటే దానికి కామెంట్లు ఏమి వచ్చినాయంటే హోమ్ టూర్ చూపియండి, అండ్ ఇవాళ పోస్ట్ చేసిన వీడియో కూడా కామెంట్లు ఏమి వచ్చినాయి, హోమ్ టూర్ చూపియండి, హోమ్ టూర్ చూపియండి అని. సో కొత్త షిఫ్ట్ అయిపోయినాము, ఎందుకంటే అలా నాకేం అంటే వచ్చిన పైసలు అన్ని అయిపోయినాయి అందులో. మొత్తం దరిద్రం జరిగింది నాకు. సో ఇందులో అయితే చేంజ్ అయినాం కొత్త ఇంట్లోకి. సో ఆ ఇల్లు ఎట్లుంటో చూపిస్తా మీకు. మొత్తం వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. కొంచెం నా ఎమోషనల్ కూడా మీకు చెప్తా, ఎందుకంటే నాకు ఈ మీరు ఇక ఈ 5 నెలల నుంచి నాకు జరిగిన సిచ్యువేషన్స్, సో అవి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తారని చెప్పేసి కోరుకుంటున్నా. సో ఇప్పుడైతే చూసేసేయండి మా హోమ్ టూర్ కి. ఇట్లా చూడరా. This is my home. అంటే రెంట్కి, సొంతంగా కాదు. అన్ని పైసలు కూడా లేవు ఇప్పుడు నా దగ్గర సొంతానికి. సో ఏమనుకోకండి, ఎందుకంటే నేను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీకు మొత్తం డీటెయిల్స్ గా ఈ 5 నెలల నుంచి ఏం జరిగింది నాకు నా లైఫ్ లా అని చెప్పేసి మొత్తం చెప్తా. ఒకప్పుడు మంచిగా ఉండే నాకు. సో ఇప్పుడు ఈ 5 మంత్స్ నుంచి మొత్తం ఎట్లా బ్యాడ్ అయిపోయినా నేను అసలుకి అర్థం కావట్లేదు. ఏ పాపం జరిగిందో నాకు తెలియదు, కానీ అన్ని సిచ్యువేషన్స్ అన్ని వెరీ బ్యాడ్ అయితే బ్యాడ్ అవుతున్నాయి నాకు. సో చూపిద్దాం. ఫస్ట్ అయితే ఇల్లు చూపించిన తర్వాత మాట్లాడదాం. ఇదేంటి? సో ఇది హాల్ అన్నమాట. ఇక ఎంటర్ అవ్వగానే మాది బెడ్రూమ్ లోకి వెళ్తుండే అప్పుడే. ఎంతటి రసికుడవో తెలియరా అన్నిట్లో దేంట్లో ఎడుతున్న బెడ్రూమ్ పుల్ల పెట్టాలంటారు మరి. ఏం లేదు, చెప్పు. ఇక వాళ్ళకి ఎంటర్ అవ్వగానే మా ఫోటో అన్నమాట, ఫ్రేమ్. ఇది గిఫ్ట్ వచ్చింది మాకు ఒక పేజ్ నుంచి. చాలా మంది అంటే నాకు తెలిసిన టాక్ ఏంటంటే, ఫోటోలు చూసి చాలా మంది తెలిసిన వాళ్ళే నవ్వుకున్నారంట. వాళ్ళు ఎంత నవ్వుకున్నా మాకైతే ఫరక్ పడదు. पहली फुर्सत में निकाल चलने वाला నేను అసలు ఈ నా ఫోటో ఇది ఆర్డర్ చేసింది కూడా నాకు తెలియదు. నేను భద్రాచలంలో ఉండే చేయకుండా. ఈ ఫోటో వచ్చేసి ఎట్లా అంటే, మేము భద్రాచలంలో నైట్ టైమ్ లో దిగుండే. ఆ ఫ్లాష్ అనేది నా కళ్ళ కొట్టంగానే కళ్ళు అనేది సడన్ గా నాకు పెద్దగా అయిపోతాయి, ఎందుకంటే నా ఐస్ అనేది పెద్దగా ఉన్నాయి, కానీ నా కళ్ళు చాలా మంది ఇష్టపడతారు కూడా. నా కళ్ళు పెద్దగానే ఉన్నాయి. సో దానివల్ల నేను బ్యాంగిల్స్ తీసుకున్న దగ్గర సగం హ్యాండ్ కూడా కట్ చేశారు, ఎందుకంటే నేను బ్యాంగిల్స్ ఇంకా కవర్ పట్టుకొని నా షాప్ దగ్గర దిగేసి ఉన్నాం. ఆ ఫోటో మంచిగా ఉంది, మాకు ఫోన్ లో చూసి మంచిగా అనిపించింది. ఇంకా నవ్వుకునేటోళ్ళకి నవ్వుకున్నంత. ఒకసారి మీకు కామెడీ కనిపించవచ్చు, నేను ఏం కాదు లైట్ గానీ. సో నాకైతే 5 నెలల నుంచి ఒక ప్రాబ్లంలు అయితే అయినాయి. అవన్నీ అంటే ఇది ఒక లెక్క కాదని కానీ రండి. కష్టపడ్డవాడే పైకి లేచే ప్రకారు. మళ్ళా ఊకే బెడ్రూమ్ లో పోతున్నా. ఇదంతా చూపి ఫస్ట్ ఏమంటారు, అది బాత్రూమ్, ఇంకా అది సింక్ అన్నమాట. ఇక్కడ సోఫా సెట్ చేసాం. ఈ సోఫా మీరు ఫస్ట్ ఆ ఇంట్లో ఉన్నప్పుడు చూసింది. ఇగో ఈ చిన్న మంచం ఉంది కదా, ఈ చిన్న మంచము, ఇంకా అక్కడ ఒక స్టూల్ ఉంది. ఇంకా ఇదే ఈ స్టూల్, ఇంకా ఈ చిన్న మంచం నాకు చాలా ఇష్టము. ఇవి ఇలాంటివి ఇట్లా కొనుక్కోవాలి ఇంట్లో. జరుగు.
పడుకునేదాన్ని అంటే అది మా అత్త వాళ్ళు తీసుకుంది, మా పెద్ద అత్త తీసుకోపోయింది నాకు తెలియకుండా. సో నేను ఎప్పుడు నా ఇంట్లో చిన్న మంచం ఉండాలని ఆ బుల్లి మంచం తీసుకొని ఆ మంచంలో ఈ బొమ్మల్ని పడుకోబెడతాను. ఇంకా సామాన్ అనేది కొంచెం సెట్ చేయలేదు, మీకు కొంచెం వచ్చి 2 days అవుతుంది. ఇక టీవీ కొంచెం 1 week తర్వాత మళ్ళీ మంచిగా వస్తుంది అనమాట. మళ్ళీ కిచెన్ లోకి రండి, కిచెన్ నేను చూపించుకోవాలి. ఇక బాయ్స్ నో ఎంట్రీ ఇంటూ కిచెన్. కిచెన్ రండి చూసి ఏమనుకోకండి, ఏమో నాకు వచ్చినట్టు నేనైతే చదువుకున్నా. మేము ఇద్దరమే కాబట్టి మా ఇద్దరికి ఇగో ఈ కొన్ని చాలు. ఇగో గ్లాసెస్, ఇంకా ఇందులో నేను స్పూన్స్ పెట్టుకుంటా. ఇక అప్పుడప్పుడు వంశీ మేము ఎక్కువ చికెన్ తెచ్చుకుంటామని చికెన్ కర్రీ వండుకోము, బిర్యానీ చేసుకుంటాం. ఇక ఆ బిర్యానీకి సంబంధించి ఇవి 2 ఇక్కడ పెట్టా. ఇక మీల్ మేకర్, ఇలాంటి బాక్సెస్ కొన్ని కావాల్సిన వాడుకొనివి ఇందులో పెట్టేసా నేను. ఇవన్నీ ఇగో ఇక్కడ వచ్చి ఇక ప్లేట్లు ఇట్లా పెట్టుకున్నా, నాకు స్టాండ్ లేదు. సో అందుకని నేను నార్మల్ ప్లేట్లు పెట్టుకున్నా. చిన్న చిన్న బౌల్స్, ఇక ఇద్దరమే కదా, స్మాల్ ఫ్యామిలీ కదా, అందుకని ఇక కూర వండుకోవడానికి, అన్నం వండుకోవడానికి, చాయ్ పెట్టుకోవడానికి, ఏమన్నా మిగిలితే పెట్టుకోవడానికి బౌల్స్. ఇక మళ్ళీ వచ్చేసి నేను పూజ చేసిన కదా, దేవుడు కూడా నాకు నీట్గా ఉండాలి, పిచ్చి పిచ్చిగా ఉండొద్దు. ఎంత నీట్ అంటే చాలా నీట్గా ఉండాలన్నమాట. మా వంశీకి కూడా అంతే, ఊకే క్లీన్ చేస్తూనే ఉంటాడు. నీట్ ఉండాలి ఏదైనా, ఎందుకంటే ఎవరైనా వచ్చినప్పుడు మంచిగా ఉంది అని అనుకోవాలి. మళ్ళీ ఇటు రండి, నేను గ్యాస్ కూడా నీట్గానే పెడతా. అన్నం ఉండాలన్నమాట. నా సింక్ ఏమనుకోకండి, ఏమంటే వీడియో తీసిన నాకు తెలియదు, నేను వీడియో తీస్తున్నా అని చెప్తే మంచిగా రెడీ అయ్యేదని. చూడండి ఎంత పిత్తిరిమోకుండా ఉన్నాను నేను. ఇగో ఇది సింక్ కూడా నేను నీట్గా పెట్టుకుంటా. గ్యాస్, ఇంకా ఆయిల్. ఇది ఎందుకు చాక్ పీస్ రాసా అనమాట. చీమలు వచ్చిన కొత్తలో చీమలు వచ్చాయి. చాక్ పీస్ రాసా. ఇదిగోండి. ఇంకా నా ఉప్పులు, పప్పులు, కారంలు, ఇగో ఇది కళాయి అనమాట. అన్నం ఉండాను, వాటర్ అయిపోయాయి. ఎల్లిపాయలు, ఇగో బిస్కెట్ ప్యాకెట్. ఇంకా బెడ్రూమ్ లోకి వెళ్దాం. బెడ్రూమ్ ఏమనుకోకండి, నీట్గా పెట్టామమ్మీ. మేము పడుకొని లేవగానే ఫస్ట్ మేము సెట్ చేసేది బెడ్. చూడండి, అంటే ఇల్లు క్లీన్ గా ఉంటేనే నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే క్లీన్ గా లేకపోతే తిడతా నేను. దీనికైనా తినేటప్పుడు చాయ్లో బిస్కెట్ వేసుకుని తినే చిన్నది ఏమన్నా పొడి పడ్డదనుకో, అది చెత్త పడ్డది. దాని చెత్త అంటారు ఎవరైనా? చెత్త పడ్డదా అని అంటాడు. ఏం చెప్తాం, దేనికైనా. నిన్ననే ఏదో తెచ్చిండు చాయ్లో ముంచుకునే రస్క్, అది తింటుంటే దాన్ని పడితే చెత్త పడ్డ చెత్త ఏడుందని నేను చూస్తున్నా. ఇక చూడండి, ఇక చూసారా, ఇది మా బెడ్. ఇది ఇక్కడ ఇవన్నీ అంటే లైట్ గా చూపిస్తా. నా బట్టలు ఉంటాయి, ఇవన్నీ బట్టలే అనమాట. చూపియను, అవన్నీ నా బట్టలే. ఇగో బొమ్మ చెప్పిన కదా నాకు చిన్న కుర్చీలు అంటే ఇష్టం అని. చిన్న బొమ్మలు అంటే ఇగో చిన్న చైరు కూర్చొని ఆడుకుంటాను కూడా. అసలుకి నేను ఆడుకుంటా తెలుసా. I'm a very good girl, tell me your teacher, my dear dada. ఇగో నా టీ-షర్ట్ వేసా దీనికి, బొమ్మకి. హాయ్ చెప్పు. నేను ఇంట్రొడ్యూస్ చేస్తా దీంతో. హాయ్ పెన్, హాయ్ చెప్పు. నెక్స్ట్ చూసారు కదా బెడ్రూమ్ అయితే మంచిగా ఉందా? ఏమో మాకు తగ్గట్టు. వాష్రూమ్ చూపించద్దు. వాష్రూమ్ కూడా చూపిస్తారా? చూపియద్దు వాష్రూమ్. సో చూసారా, ఒకవేళ మీకు నచ్చిందని అనుకుంటా. నచ్చిందో నచ్చలేదో మాకు తెలియదు. సో మాకు తగ్గట్టు ఇంతే పెట్టుకున్నా నేను. ఎందుకంటే సామాన్ తీసుకుందాం అనుకున్నా కానీ పర్మనెంట్ ఇక్కడ కూడా ఉండను. కొంచెం అంటే షిఫ్ట్ అయ్యేది ఉంది. ఎందుకంటే పర్మనెంట్ వేరే దగ్గర తీసుకొని దాని తర్వాత సామాన్ అనేది తీసుకుందామని చెప్పేసి ఆయన. ఎందుకంటే ఇది షిఫ్టింగ్ చేయాలంటే నేను ఒక్కనే మళ్ళీ సామాన్లు మొయ్యాలి. అవి మొయ్యాలంటే నా వల్ల కావట్లేదు. అందుకే ఎక్కువ సామాన్లు అయితే తీసుకోలేదు, కొన్ని తీసుకున్నా. ఇంకా తీసుకునేవి కూడా ఉన్నాయి కానీ నేను తీసుకోలేదు.
సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ 5 months నుంచి నాకు ఏం జరిగిందంటే, నేను ఎక్కువ డబ్బులు సంపాదించిన అందుకే వీడియోలు రావట్లేవు అది రావట్లేవు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. నేను అట్లా ఏం సంపాదించలేదు, నిజం చెప్తున్నా. అట్లేం సంపాదించలేదు, ఎక్కువ పైసలు కూడా ఏం సంపాదించలేదు. ఏదో కొంచెం వచ్చింది. ఆ కొంచెమే నేను ఇక నాకు కొన్ని అప్పులు ఉండే, ఆ అప్పులు కట్టేసి దెన్ ఆఫ్టర్ ఇంకా కొంచెం ప్రాసెస్ ఉన్నాయి మా ఫ్యామిలీ మ్యాటర్లు అవి. సో దానివల్ల నేను కొంచెం సఫర్ అయిపోయినా. అండ్ ఇక పైసలు అనేది ఎక్కువ నా దగ్గర లేవు కూడా. ఇప్పుడే మంచిగా చేద్దామని చెప్పేసి అనుకుంటే చాలా మంది నన్ను తిట్టుకుంటారు, అట్లనే నా మీద ఏడుస్తారు. అది ఎందుకో తెలియదు, ఎందుకు ఏడుస్తారు నా మీద అర్థం కావట్లేదు. నేను ఎవరికి ఏం పాపం చేయలేదు, నేను అందరితో మంచిగా ఉన్నా. అందరు నాతో మంచిగా ఉన్నారు, నటించారు. చుట్టూ అంత నాటకమైతే నటన రాకనే చాలా నటించారు. ఎట్లా అంటే అబ్బా నటనకి వాళ్ళు సినిమాలో యాక్ట్ చేయాల్సింది. సో ఒకప్పుడు నేను పెద్ద గలీజ్గానే ఉండే, కానీ మార్చుకొని చేంజ్ అయ్యి ఇట్లుంటే నాకే వీళ్ళు ఇట్లా నటనలు ఇట్లా నేర్పించారు. ఏమోలే వదిలేసే లైట్ గానీ అని చెప్పేసి ఊకున్నా. సో ఇంకేమనుకుంటున్నా అంటే ఇస్మికి చాలా యాటిట్యూడ్ అని చెప్పేసి అనుకుంటారు మీరు. అట్లా ఏం లేదు. నేనేం తప్పు చేసినానో నాకు తెలియదు. సో నేను ఏ తప్పు చెయ్యలేదు. నేను అందరితో మంచిగా ఉన్నా, అందరితో ఈక్వల్గా ఉన్నా. అందరూ నన్ను ఇష్టపడతారు. ఏ పర్సన్ నన్ను ఇష్టపడేటోళ్ళు లేరు. నమ్మకపోతే నాతోటి చాలా మంది నా దగ్గర ఉండరు, నాతోటి మాట్లాడరు పెద్ద పెద్దోళ్ళు కూడా. సో నేను అందరితో రెస్పెక్ట్ ఇచ్చిన వాడు నాతోటి అందరితో మంచిగా ఉంటాను నేను. సో ఎటువంటి నేనైతే ఎట్లా బ్యాడ్ అయితే కాదు. సో మీరు థింక్ చేసేది బ్యాడ్ థింక్ చేస్తారు. సో అంతేగాని నాకు తిడితే మీకు ఏమొస్తుందో నాకు తెలియదు, కానీ తిడుతురు. కానీ అయినా కూడా అవి తీసుకుంటున్నా నేను. ఎందుకు తిడుతున్నా నాకు తెలియదు. అందుకే నేనున్న ప్రాబ్లమ్స్లల్లా మీరు తిట్టేది ఎక్కువ ఉంది. అందుకే ఇంకా నాకు వీడియోలు కూడా పోస్ట్ చేయబోతే కూడా కావట్లేదు. ఇక మనం పోస్ట్ చేయగానే లంచోడక సుల్లిగా ఈ గలీజే తిడుతురు. నాకు రాకుంటున్నా బోతులు. చెప్పు బ్రో, వస్తాయి నాకు కూడా. నేను పెద్ద చిల్లరగానే ఉండే. సో నేను ఇప్పుడు ఇట్లా ఉన్నా ఎందుకంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల నేను రివర్డ్స్ నేను ఏం తిట్టలేకపోతున్నా. కానీ వద్దు, ఎందుకంటే నన్ను తిడితే నీకేమొస్తుందో నాకు తెలియదు, కానీ తిట్టకట్లా. సో బ్యాడ్ కామెంట్లు కూడా పెట్టకండి. ఒకటి పెట్టిండు బ్యాడ్ కామెంట్ వాన్ చూసి ఇంకొకటి పెడుతుండు, వాన్ చూసి ఇంకొకటి పెడుతురు. అట్లా పెట్టకండి. అండ్ సపోర్ట్ కూడా చాలా తగ్గింది. ఎందుకు ఏం పాపం చేసినానో నాకు తెలియదు కానీ సపోర్ట్ కూడా చాలా అంటే చాలా తగ్గింది. ఒకప్పుడు ఇట్స్ మీ ఒక వీడియో పోస్ట్ చేయగానే ఎంతో మంది చూసేవాళ్ళు, కానీ ఎప్పుడు ఇట్స్ మీ ఎప్పుడు వస్తే నాకేంద్రా వీడియోలు అని చెప్పేసి అనుకుంటున్నాను. నేను ఎవ్వరికి ఏం పాపం చేయలేదు. మీరు దయచేసి నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ నేను మంచి కంటెంట్లు ఇద్దామని చెప్పేసి నేను ఇన్ని రోజులు ఆగినా. కొన్ని నాకు ప్రాబ్లమ్స్ ఉండే, నా ఇంట్లో ప్రాబ్లమ్స్ అండ్ నేను కొంచెం బయట ప్రాబ్లమ్స్ కూడా నాకు కొన్ని ఉండే. అందువల్ల నేను వీడియోలు ఎక్కువ చేయలేకపోయినా. అండ్ ఇప్పుడు సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరున్నారు కాబట్టి నేను ఈడదాకున్నా. నెక్స్ట్ కారు BMW అని చెప్పేసి అన్నారు. తీసుకున్నా అన్నీ తీసుకున్నా, కానీ అది నా షోకి తీసుకోలే. ఒక సిచ్యువేషన్ అయ్యింది మా వైఫ్కి, తెలుసు అనుకోండి అందరికి. బండి మీద తిరిగి గుంతలల్లా స్పీడ్ బ్రేకర్లల్లా దీంట్లో పడి ఆ సిచ్యువేషన్ అయితే అయ్యింది. దానివల్ల నేను ఏమని పోతే కొన్ని పైసలు మన తర్వాత సంపాదించుకోవచ్చులే అని చెప్పేసి తీసుకున్నా. కానీ దాని మెయింటెనెన్స్ నా వల్ల కాదని చెప్పేసి దానికోసం మీకు ఇంకొక సపరేట్ వీడియో అయితే చేస్తాను. నేను BMW గురించి చెప్తాను మీకు డీటెయిల్స్గా. ఇప్పుడు నా దగ్గర ఉన్న కొంచెం నేను చూపిస్తాను. అదే నేను ఉన్నా కొంచెం చిన్నగానే ఉన్నా, పెద్దగా అయితే లేదు. నా మీద ఎక్కువ కోపం కూడా పెట్టుకోకండి.
ఒకసారి నా దగ్గరకు వచ్చి మాట్లాడండి. నేను ఇచ్చే రెస్పెక్ట్ మీరు మర్చిపోలేరు. రెండోసారి కూడా నా దగ్గరకు వస్తారు, మూడోసారి కూడా నా దగ్గరకు వస్తారు, రెండోసారి కూడా నా దగ్గరకు వస్తారు, మూడోసారి కూడా నా దగ్గరకు వస్తారు. కానీ ఈ రోజులో నిజంగా మంచిగా ఉన్న వాళ్ళకి రోజులు లేవు, చెడ్డగా ఉన్న వాళ్ళకి రోజులు ఉన్నాయి. అంటే వదిలేసే లైట్ కానీ ఎట్లా ఇప్పుడు అనిపిస్తుంది? ఒకటి చెడ్డ పని చేస్తాడు కానీ ఎప్పుడో ఒకసారి వాడు కింద పడిపోతాడు. నేను ఏది చెడ్డ పని చేయలేదు, అందుకే నేను ఇక మంచిగా ఉంటున్నా. నాకు అనిపించింది చెడ్డగా నేను కూడా అయితే బాగుండేది కదా, చెడ్డగానే ఉందాం అని చెప్పేసి అనుకున్నా. కానీ ఎంత ట్రై చేసినా అయితే లేదు. నాకు వద్దు, మనకి ఏమొద్దు చెడ్డగా బుద్ధులు, మంచిగా ఉందాం, ముంగడికైతే వెళ్దాం. ఎందుకంటే ఒకరికి ఒక టైం వస్తుంది, ఆ టైం కోసం వెయిటింగ్ చేస్తున్నా. ఏమో ఇంకా ట్రై చేస్తూనే ఉంటా వీడియోలు. సో నాకు మీ తరపు నుంచి సపోర్ట్ కావాలి. నేను ఏడున్నా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా. మీ వల్లనే లేచినా కాబట్టి మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా నేను. అదే నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలే భయ్యా, మీరు సపోర్ట్ చేసారు. మిమ్మల్ని నేను ఎట్లా మర్చిపోతా చెప్పండి? మీరు అనుకోవచ్చు ఏంది ఫేమ్ వచ్చిన తర్వాత షో చేస్తుండే, అది చేస్తుండే, ఇది చేస్తుండని. అట్లా ఏం షో లేదు నా దగ్గర. నేను కుల్లా ఎట్లా నేను ఓపెన్గా ఉన్నా. నేను ముందు నుంచి ఎట్లున్నానో నా యాటిట్యూడ్ సేమ్ అట్లా నా యాటిట్యూడ్ ఏం లేదు ఇక్కడ. నేను ఎట్లా ఒక మనిషి వస్తే ఎట్లా మాట్లాడుతానో అట్లనే మాట్లాడతా. దాంట్లో కదా నేను యాటిట్యూడ్ చూపించుకుంటే నేను ఎవ్వరితో మాట్లాడలేదు ఇప్పటిదాకా. ఒకవేళ మీ దోస్తుల వల్ల నేను కూడా ఎవరికైనా కలిసి ఉంటే కూడా అడగండి. నేను ఎవరికి నేను ఇంత యాటిట్యూడ్ కూడా ఏం చూపించలేదు. నాకు యాటిట్యూడ్ అనేది లేదు. నేను చిన్నప్పటి నుంచి ఇట్లనే ఉన్నా, ఇట్లనే ఉంటా. ఇప్పుడు నా లైఫ్ని చేంజ్ చేసుకోవాలంటే కాని పని. నేను మంచిగా ఉన్నా నాకు తెలుసు. ఇక నా పక్కన తిరిగేటోళ్ళకి కూడా తెలుసు నేను మంచిగా అని. ఇక మీరు థింక్ చేసేది వేరే ఉంటుంది. సో దాంట్లో నా తప్పేది లేదు. సో మీకు దయచేసి దండం పెడతా, నాకు గెలిచి కమెంట్ లేదా పెట్టకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు దండం పెడతా, నాకు సపోర్ట్ చేయండి. ఇక ముందు అయితే మంచి వీడియోలు అయితే చేస్తా. అండ్ ఇంకా కొంచెం పెద్ద వీడియోలు ఉన్నాయి లేండి. మీరైతే వీడియోలు అయితే వాచ్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి.